చెరువు చేపలతో ఈ విధంగా చేపల పులుసు చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. వేరుశనగ ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని అందులోకి పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకొని టమాటాలు వేసుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. మిరప్పొడి, ధనియాల పొడి వేసి ఒక్కరొంత వేగిన తర్వాత అందులోకి చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు బాగా ఉడికిన తర్వాత అందులోకి కల్లుప్పు వేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోబాకండి. పులుసు టేస్ట్ చూసుకొని అందులోకి చెరువు చేపలు వేసుకోవాలి. చేపల్లో ముందుగానే కల్లుప్పు, పసుపు, మిరప్పొడి వేసుకున్నాను. చేప ఫ్రై అయిన తర్వాత మామిడికాయలు ఇలా రివర్స్లో వేయాలి. మామిడికాయ ఉంటేనే కదండి పులుసు టేస్టీ ఉండేది. అలాగే ఒక పొడి వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడి వేసుకొని లాస్ట్లో కరివేపాకు వేసి స్టవ్ ఆపేసేయండి. ఇంకా గంటి పెట్టకూడదు. ఈ విధంగా తిప్పుకోవాలి. టేస్ట్ అదిరిపోతుంది.